105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తాం అసలు? దేవుడు చెప్పేది మొదటి నుంచి కూడా దేవుడిని వెతకాలి అని బైబిల్ గ్రంథం సారాంశం ఏంటంటే దేవుడిని వెతకాలి మనిషి. కానీ మనిషి ఏం వెతుకుతున్నాడు? సుఖభోగాల్ని, సిరి సంపదల వైపు పరుగులు తీస్తూ ఉంటున్నాడు. సిరి సంపదల వైపు అటు పరిగెత్తారనుకో, దేవుడు దాన్ని సమర్థిస్తాడు, మెచ్చుకుంటాడు అలాంటి వ్యక్తుల్ని. సిరి సంపదల వైపు ఇప్పుడు వ్యక్తులు వెళ్ళారనుకో, దేవుడు అలాంటి వ్యక్తుల్ని మెచ్చుకుంటాడా అంటే మెచ్చుకోడు. ఎవరైతే తన ప్రాణాలు సైతం పూర్తిగా తనకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి దేవుడి కోసం మాత్రమే ఎవరైతే ఎక్కువగా తన తెలివితేటలు ఉపయోగించి తన బలం, శక్తి సామర్థ్యాలన్నీ దేవుడి కోసం ఖర్చు పెడతారో అలాంటి వ్యక్తులు ఎంత ఫలిచ్చినట్టు? 60 అంతలు ఫలిచ్చినట్ట, 30 అంతల, 70 అంతలు ఫలిచ్చినట్ట? 100 అంతలు ఫలించిన లిస్టులో వాళ్ళు ఉంటారు. దేనికోసం ఖర్చు పెట్టాలంట? మనకు ఉన్న ఓపిక, తెలివితేటలు కానీ ఇవన్నీ దేనికోసం ఖర్చు పెట్టాలంట? మరి ఎంతమంది ఖర్చు పెడుతున్నారు? శరీరానుసారం ప్రకారంగానే నడిచే వ్యక్తులు ఎక్కువ. లోకానుసారంగా, లోకంలో ఏది జూరుకుందామా, ఎక్కడే చెత్త ఉందా, ఏది జూరుకుందామా, మన శరీరానికి ఇప్పుడు గజ్జి ఉందనుకో, ఈ గజ్జిని ఏ విధంగా దాన్ని బాగా గోకి పెద్ద చేసుకుందామా? గజ్జి ఉన్నప్పుడు దాన్ని వదిలించుకోవాలని దేవుడు చెప్తాడు. కానీ జనాలు ఏంటి, దాన్ని ఇంకా గోకి ఆహా ఎంత బాగుంది ఈ విధంగా అలా పెద్ద చేసుకుంటూ ఉంటారు. ఇది గజ్జి ఏంటంటే ఈ లోకాశలు, లోక సంబంధమైనవి, ఈ లోకానుసారమైన మనసు. దేవుడు రెండుగా విడగొట్టాడు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని రెండుగా విడగొట్టాడు. ఒకటి లోకం, ఇంకోటి దేవుని పిల్లలు. లోకం అంటే ఈ నేలని కాదు, లోకం అంటే మనుషులే. అంటే లోకంలో ఉన్న జనాలు. వాళ్ళ మనసంతా లోక ఆశలు, కోరికలు తెచ్చుకోవాలి, గొప్పలు పొందాలి. యేసుప్రభు చెప్పిందే మాట ఏంటి? 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తీయండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఈ లోకంలో చూసే వ్యర్థమైనవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనుషులేంటి, ఏదైనా ఖరీదైన కొనుక్కున్నారు. ఇప్పుడు ఎదురింటోళ్ళో పొరిగింటోళ్ళో ఒక మంచి ఖరీదైన కార్లు కొనుక్కుంటారు, లేదా ఖరీదైన కారు కొనుక్కున్నారు. ఉదాహరణకి మన పక్కింటోళ్ళు, మన ఎదురింటోళ్ళు అనుకున్నాం, ఖరీదైన కారు కొనుక్కున్నారు. కారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు కారు కొనుక్కున్నారే, మనం ఇంకా పెద్ద కారు కొనాలి, ఈ టైపులో మనం ఆలోచించామంటే లోకం ఆలోచించినట్టు, లోక సంబంధంగా ఆలోచించినట్టు. లోక మనుషులు ఉంటారు కదా, వాళ్ళ తీరున ఆలోచించినట్టు. ఇప్పుడు అలా ఆలోచిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. అవంతా కూడా చెత్తతో సమానంగా ఎంచుకోవాలి. అపోస్తుడైన పౌలు సమస్తం కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఆ విధానంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో వాదాలు పెట్టుకున్నారనుకో, ఏదో ఒకటి గొప్ప కోసమో, ఏదో లోక సంబంధమైన ఏదో పనికిరాని అవసరాల కోసం ఇప్పుడు కొనుక్కున్నారనుకో, మనం కూడా ఇక అలా ఉండాలి అని మన మనసులో అటువైపు తిప్పివేసుకోకుండా మన మనసులన్నీ కూడా అవంతా కూడా ఎంత వేస్ట్ అని గ్రహించుకోవాలి. మనం వాక్యం చదువుతూ ఉంటున్నాం కదా, సమస్తం వ్యర్థం. ప్రసంగి ఏమంటాడు? సమస్తం వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం. ఈ సూర్యుడి కింద మనిషి పాటుపడే కష్టం అంతటి బట్టి అసలు మనిషికి వచ్చేది ఏముండదు. సమస్తం వ్యర్థం. ఏది ఫలితం మరి? ఒకసారి తీయండి. ప్రసంగి 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఇదంతా నేను తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి,
చూసా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఈ లోకంలో చూడు, ఇప్పుడు జనాలు అంటే భయం భక్తి దేవుడి పట్ల అసలు ఏం సూపరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని పట్ల భయం అనేది జనాలకు కనపడదు మనుషుల్లో. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఉంటాడు, వ్యాపారం చేసేవాడు అంటే దొంగ కాటాలు వేస్తారు. ఆ కాటా సరిగ్గా ఉండదు, పర్ఫెక్ట్గా వేయరు. అది తప్పుడుగా కొద్దిపాటి తప్పుడుగా వేసి అదేం అవదలే అనుకుంటారు. అది అంతా జరిగేదే, ఇదంతా కామనో, ఈ మాత్రం కూడా లేకపోతే బతకలేం కదా అనుకుంటారు వాళ్ళు. ఇదంతా ఈ తప్పుడు జీవన విధానం అనేది గ్రహించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నావు సరే, చేసేవాడివి చెడుతనం లేకుండా చూసుకోవాలి. అందులో కల్తీ లేకుండా, దేవునికి విరుద్ధమని కూడా ఎలాంటివి కూడా లేకుండా, దేవుడికి నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా ఉండాలి. వేసే కొలత కూడా అన్నీ ఆ విధంగా చూసుకోవాలి. అవినీతి అనేది లేకుండా చూసుకోవాలి. ఈ లోకంలో అవినీతిగా బతకటం అంటే అది ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతూ ఉంటారు. ఒకవేళ పాల్పడకపోతే అతను భయంకరమైన ఇబ్బంది పెడతారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెడింది కాకుండా అందరూ ఎవడైనా నీతిగా బతుకుదాం అనుకున్న వాళ్ళు కూడా పాడు చేసేటట్టుగా ఉంటున్నారు జనాలు. మనం ఏంటంటే ఇప్పుడు ఆఫీసులో కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నీతిగా నడుచుకోవాలని ఇప్పుడు అందులో ఒక వ్యక్తికి ఉంది, బాగా దేవుణ్ణి నమ్ముకున్నాడు, నీతిగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు, లంచాలు పుచ్చుకోకుండా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్నప్పుడు చుట్టుపక్కల తోటి ఉద్యోగస్తుల నుంచి ఇబ్బంది వచ్చినా సరే, మేము లంచం తీసుకుంటున్నాం కదా, నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అని ఒత్తిడి వచ్చినా సరే ఆ వ్యక్తి వాళ్ళకి లొంగకుండా గట్టిగా నిలబడాలి. అలా అవినీతికి పాల్పడకుండా ఉండాలి, లంచం పుచ్చుకోకుండా ఉండాలి. లంచం పుచ్చుకునేవాళ్ళు దేవుడికి అసహ్యం. అలా ప్రతి విధమైన అవినీతికి మనం దూరంగా ఉండాలి. పక్కనోళ్ళు చూసుకోకూడదు. పక్కనోళ్ళు అవినీతి చేస్తున్నారే, మనం ఈ కొంచెమే కదా అనుకోకూడదు. ఈ కొంచెం అయినా సరే, పులుసుని పిండి కొంచెమైనా సరే పిండి అంతా మంచి పిండి అంతటినీ పాడు చేసిద్దంట. అలాగే పాలలో ఒక చుక్క విషవేష బొట్టుబడింది, పాలు మొత్తం కల్తీ అయిపోతుంది. అలాగే మనం చేసే ఆ చిన్న పాపం కూడా మనకున్న ఆ క్యారెక్టర్ మొత్తానికి దేవుడు బ్యాడ్ స్టాంప్ గుద్దేస్తాడు. కాబట్టి ఏ చిన్న లోపం ఉన్నా కానీ వాటిని సరిదిద్దుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు లోపాలు ఉంటాయి, వినేవాళ్ళు కూడా లోపాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే నాలో లోపాలు ఉంటాయి, మీలో లోపాలు ఉంటాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తన నడతలో జాగ్రత్తగా కనిపెట్టుకుని దాన్ని పోగొట్టుకోవటానికి చూడాలి. ఏం చేస్తే పోయిద్ది. మనం దేవుని అడుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక లోటుపాటు ఉంటుంది ఒక వ్యక్తిలో, అతను ఎప్పటి నుంచో అడుగుతూనే ఉంటున్నాడు, చాలా సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉంటున్నాడు. దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి, దానికి మార్గాలు ఏదో ఒకటి చూసుకుంటూ ఉండాలి. దేవుడికి పూర్తిగా లోబడేటట్టుగా ఏదైతే అడ్డొస్తుందో దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, దేవునికి ఎలా పూర్తిగా లోబడాలి. అవసరమైతే ఏదైనా పేపర్ మీద రాసుకోవటం, లేదంటే దాన్ని నీవే మనసులో ఆలోచించి దానికి విరుగుడు ఏంటి, ఇది విరుగుడు ఇచ్చేస్తే ఆ లోటుపాటు నుంచి మనం దూరంగా ఉండొచ్చు, అప్పుడు దేవుడికి సంపూర్ణంగా లోబడవచ్చు అని నువ్వు మనసులో తీర్మానం చేసుకోవాలి. లేదంటే ఒక పేపర్ మీద అన్న రాసుకుని, అలా లోటుపాట్లు అన్నట్టు రాసుకుని దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించడానికి నువ్వు చూడాలి. ఆ చెడుకు వ్యతిరేకంగా జీవించడానికి మనిషి పోరాడుతూ ఉండాలి. వ్యర్థమైన వాటి కోసం అంతా పాకులాడుతూ ఉంటాడు. ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుని అజ్ఞానుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని దేవుడు మనుషులందరి గురించి చింతిస్తూ ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడంట. సద్వినియోగం చేసుకోవటం అంటే వ్యర్థమైన ఈ భూ సంబంధమైన వాటి కోసం, ఈ చెత్త చెదారం కోసం. ఇప్పుడు భూమి మీద మనిషి ఏది సంపాదించినా కానీ తీసుకెళ్ళేది ఏమైనా ఉందా? ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించాడు, ఇప్పుడు పౌలు ఉండడు, ధనవంతుడే, అన్నీ విడిచిపెట్టేసి దేవుడు అనుసరించాడు. డేరాలు కుట్టుకున్నాడు. తన తోటి సేవకులకు కూడా వాళ్ళకు కూడా ఖర్చులు సహాయపడ్డాడు. ఏంటంటే ఇప్పుడు దేవుడి కోసమే మనిషి కష్టపడాలి, వ్యర్థమైన వాటి కోసము మనిషి జీవించకూడదు. దేవుడితో గడిపే క్షణాలే మనవే.
మనం ఈ భూమి మీద చేసే భక్తి మనతో వచ్చింది. ఆ తర్వాత చేసే మంచి పనులు వస్తాయి, మంచి చెడ్లు పనులు వస్తాయి. ఇవి రెండే వచ్చేది మనతో పాటు. మంచి చెడ్లు ముఖ్యంగా మనం చేసే భక్తి, అలాగే మనం చేసే మంచి చెడ్లు, ఈ రెండే మనతో వచ్చేది. ఇంకా మిగతాదంతా కూడా అదంతా అలా ఒక కలలాగా పోయిద్ది, కలలాగా వచ్చింది, అది కలలాగా పోయిద్ది. అది గ్రహించుకోవాలి. తల్లి గర్భంలో పుట్టేటట్టుగా మనిషిని చేసింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు అది ఇప్పుడు రోడ్డు మీద చెట్లు ఉంటాయి, అవి ఎవరికి నీళ్లు పోయిలా, వాటికి అవే మొలిచేస్తాయి. సరే, ఇప్పుడు ఇంట్లో ఏదైనా చెట్టుని పెంచుకుంటున్నాం, దానికి నీళ్లు పోసాం, ఆ తర్వాత అది పెరిగే విధానం పెట్టింది, దానికి అది తయారవ్వాల. అది దేవుడి సృష్టి. అది దేవుడి మాయ ద్వారా, దేవుడి శక్తి చేత అది పెరుగుతుంది. అది ఆ విత్తనంలో అంత పెద్ద పెరిగే ఏర్పాటు అనేది దేవుడు పెట్టింది. దేవుడు చిన్న విత్తనంలో పెద్ద మాను వచ్చేటట్టు పెట్టింది దేవుడు. ఇప్పుడు తల్లి గడుపులో ఆ బిడ్డ పెరుగుతున్నాడా? అది మనం చేసిన ఏర్పాటు. అది మనం చేసిన ఏర్పాటు కాదు. అది ఆటోమేటిక్గా అలా ఆటోమేటిక్గా జరుగుతుంది అనుకుంటున్నాం. మన శరీరం తయారు చేసుకుంటుంది తల్లే, ఆ బిడ్డను లోపల తయారు చేసుకుంది అనుకుంటాం, కానీ ఆ ఏర్పాటు పెట్టింది దేవుడేగా. దానికి అది ఎలా వచ్చిందంటే శరీరానికి ఆ సామర్థ్యం ఉంది, దేవుడు అలా ఇచ్చాడు. అది మొదటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. అలా పెరిగేటట్టు చేసింది దేవుడే కదా. అప్పుడు అర్హత ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఆ బిడ్డ మీద తల్లికి అర్హత ఎక్కువ ఉంటుందా, లేకపోతే దేవునికి అర్హత ఎక్కువ ఉంటుందా? ఏమ్మా, తల్లి 9 నెలలు మోసింది, కాసేపు నొప్పులు పడి బయట తీసింది. ఇదంతా పెరిగేటట్టు చేసింది, అలా పెరిగేటట్టుగా ఏర్పాటు చేసింది దేవుడేగా. అంటే ఆ బిడ్డకి ఇప్పుడు ఎవరి దగ్గర అలా పెరిగే ఏర్పాటు చేసింది దేవుడే. కాకపోతే 9 నెలలు లోపల దాచిపెట్టింది, మోసింది, కొంచెం కష్టపడి లాస్ట్లో కొంచెం పురుటి నొప్పులతో బయట తీసుకొచ్చింది. ఇదంతా లోపల చేసింది, ఈ నెట్వర్క్ అంతా చేసింది దేవుడే కదా. బిడ్డ చిన్న ఇత్తనం నుంచి పెద్ద అయ్యే వరకే ఆ పెరిగే ఏర్పాటు ఇదంతా కూడా లోపలంతా కూడా చూసుకుంది దేవుడే కదా. తల్లి ఏదో కొంచెం సహకరించింది, చేసిందంతా దేవుడు, సహకరించింది తల్లి. 9 నెలల్లో ప్రతిఫలం కలిగింది. హన్నా చేసింది చాలా మంచి పని, సమూయేలుకి ఇచ్చేసింది తన బిడ్డని. అలా ఏంటంటే ఆ బిడ్డ పైన తల్లి కంటే కూడా దేవుడికి ఎక్కువ అధికారం ఉంటుంది. అందుకే యేసు ప్రభు నువ్వు నన్ను వెంబడించనేవాడు. యేసు ప్రభు అది మరియమ్మకు కానీ తమ్ములకు కానీ ఎవరికి కూడా అంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాల? యేసు ప్రభు. దేవుడి చిత్తానికి మాత్రమే యేసు ప్రభు భూమి మీద ఉన్నంతకాలం దేవుడి చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తల్లిది యేసేపు సంగతి అంటే ఇక లేదు, ఇక పక్క తీసేసేయండి. ఇక భూ సంబంధంగా తండ్రి అని ఎంచబడ్డాడు, సరే తీసేసేయి. మరియమ్మ ఉంది కదా, మరియమ్మ ఉంది, మోసింది. యేసుప్రభు బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా యేసుప్రభు దైవానుసారంగానే నడిచాడు. దేవుడు ఎలా అయితే ఉండాలి అనేది ఇష్టపడ్డాడో ఆ విధంగా ఉంటాకే యేసుప్రభు భూమి మీద ఉన్నంతకాలం చూశాడు. మరియమ్మ చెప్పినట్టుగా ఆమె చెప్పు చేతల్లో ఆమె చిత్తానుసారంగా యేసుప్రభు నడవల. అలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనుషులపైన దేవుడికే అధికారం ఉండిద్ది. తల్లిదండ్రుల కంటే కూడా తల్లిదండ్రులు కొంచెమే ఉండిద్ది, కానీ దేవుడికి ఎక్కువ అధికారం ఉండిద్ది. ఒక మనిషి మీద, ఆ బిడ్డ పైన దేవుడికే ఎక్కువ అధికారం ఉండిద్ది. అది తెలుసుకుని ఏం చేస్తున్నారంటే తమ పిల్లల్ని దేవుడి సేవకు వదులుతున్నారు. కొందరే అది గ్రహించి, ఈ రహస్యాన్ని గ్రహించి మనుషులు ఏంటంటే దేవుడి సేవకు వదులుతున్నారు. ఇప్పుడు ఆ దేవుడి సేవకి వదిలితే తన జీవితం ధన్యమైద్ది. అది జీవించిన కొద్ది కాలమైనా, ఇప్పుడు యేసుప్రభు ఈ భూమి మీద సేవ చేసింది, పరిచర్య చేసింది 3.5 కాలమే కదా, 3.5 సంవత్సరాలే కదా. కానీ ఆ 3.5 సంవత్సరాలు చేసిన సేవ మామూలు సేవ కాదు. యేసుప్రభు లాస్ట్లో త్యాగం
మామూలు త్యాగం కాదు. దానివల్ల యేసు ప్రభు పరలోకంలో ఉన్న వాటికంటే, భూమి మీద ఉన్న వాటికంటే, భూమి కింద ఉన్న వాటికంటే, అన్నిటికంటే కూడా, అంటే నరకంలో ఉన్న వాళ్ళకంటే, నరకంలో ఉన్న శక్తుల కంటే, సాతాను కంటే, భూమి మీద ఉన్న వాటికంటే, పరలోకంలో ఉన్న ఆ పెద్దలు కానీ ఆ దేవదూతలు అందరికంటే కూడా యేసు ప్రభు అధికారం పెరిగింది. యేసు ప్రభు మునుపటి కంటే అధికారం పొందాడు వీటన్నిటి మీద కూడా. అన్ని నామాల కంటే పైనామం ఇవ్వబడింది యేసు ప్రభువుకి. దానికి కారణం ఏంటి? యేసు ప్రభువు భూమి మీద వ్యర్థంగా బతకలా. దేవుడి చిత్తాన్ని చేయటం కోసం అహర్నిశలో కృషి చేశాడు యేసు ప్రభు. దేవుడిని సేవించటంలోనే గడిపాడు. యెరూషలేముకి వచ్చిన కాలంలో కూడా యేసు ప్రభు పక్కన ఒలీవల కొండలో ఉండి అక్కడ నైట్ ఉండి ప్రార్థనలు అవన్నీ చేసుకుని చేసేవాడు. పగలపూట పక్కనే దేవాలయంలోకి వచ్చేసి అక్కడ సువార్త చెప్తూ ఉండేవాడు వాళ్ళందరికీ కూడా. దేవుడి రాజ్య మర్మాలు దేవుడి గురించి చెప్పేవాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటేనే మీకు ప్రతిఫలం ఉండిద్ది పరలోకంలో, లేదంటే ఉపయోగం ఉండదు. వారు విందుకు వెళ్తే అక్కడ పరిస్థితిని చూస్తారు. అక్కడ విందుకు ఆహ్వానించిన వ్యక్తి దగ్గర అక్కడ పీఠాలు ఉంటాయి. ఇక మంచి పెద్ద పీఠం ఎక్కాలి, మంచి ఘనత పొందాలి అన్నట్టుగా జనాలు ఎంచుకుంటున్నారు అక్కడ సీట్లు. అప్పుడు యేసు ప్రభు ఆ విందుకు పిలిచిన అతనితో అంటాడు, నువ్వు ఇలా కాదు, నువ్వు గొప్పవాళ్ళు పిలిచావంటే నీకు ఉపయోగం ఉండదు. ఇది పెట్టావు, తిరిగి ఇవ్వలేని వాళ్ళు, ఇప్పుడు విధవరాలు కానీ బీదలు ఉంటారు, అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి పెట్టావంటే వాళ్ళు నీకు తిరిగి పెట్టలేరు కదా. అప్పుడు నీకు పరలోకంలో ప్రతిఫలం ఉండేది. ఒకవేళ తిరిగి ఇచ్చేసారంటే నీకు ప్రతిఫలం ఉండదు. ఇప్పుడు మనం ఒకరికి ఏదన్నా ఇచ్చాం తిరిగి వాళ్ళు ఇచ్చేసారనుకో, చెల్లు ఉపయోగం ఉండదు, ఇద్దరికి ఉపయోగం ఉండదు, వేస్ట్. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఉంది, ఇతరులకు ఇచ్చాం, వాళ్ళకి మనకి ఎవరు కదా, ఇవ్వలేదనుకో, అప్పుడు మన దానం నిలిచి ఉండిద్ది పరలోకం. యేసు ప్రభు చెప్పేది అది. ఇప్పుడు ఇదంతా వ్యాపారం ఏంటి? ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ. అలా వ్యాపారస్తులనే ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎందుకంటే సేవ త్యాగం ఏవేమీ అందులో ఉండవు కదా. ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ అది. మన కష్టార్జితం ఇస్తున్నాం, అతను మనకు తిరిగి ఇస్తున్నాడు, చెల్లుకి సమానం అయిపోయింది. కాబట్టి దేవుని సంతోషపెట్టేది అక్కడ ఉండదు. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, తమ సమస్తాన్ని విడిచిపెట్టారు, గిళ్ళని విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టేసి దేవుడే ముఖ్యం, అన్నిటికంటే కూడా దేవుడే ముఖ్యం అని గ్రహించారు శిష్యులు. గ్రహించి సమస్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఇదంతా చెత్త. ఇప్పుడు ఇంట్లో ఉదాహరణకి డైనింగ్ టేబుల్లో ఏదో సోఫా సెట్లో ఉన్నాయి, అదంతా కూడా ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉంది, దానివల్ల నష్టమే. కింద కూర్చుంటే ఆరోగ్యం, పైన కూర్చుంటాం. ఇప్పుడు మనం మొదటి నుంచి కింద కూర్చుంటానే ఉన్నాం అనుకో, ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా మనకు కిందే అలవాటు అయింది, కాళ్ళు వంగుతాయి వృద్ధాప్యంలో కూడా. మనం దానికి సీట్కి చైర్కి అలవాటు పడ్డాం అనుకో, మన కాళ్ళు ఏంటి ఇక్కడ వరకే, ఇక్కడి నుంచి వంగ కిందకి కింతే, ఆయిల్ ఉండదు మోకాళ్ళు. అలా తయారు చేసుకుంటాం మనం. అందుకే కింద కూర్చుని తింటే అది మంచి సురక్షితం. అలా ఇప్పుడు ఈ సోఫా సెట్లు కానీ ఇదంతా కూడా చెత్త. మనం ఏంటంటే చెత్త కోసం చూసుకుంటాం, మనకి అసలైన వాటి వైపు తిరగాలి మనుషులు. ఇప్పుడు పేతురులు వీళ్ళు ఉన్నారు, శిష్యులు ఉన్నారు కదా, ఈ 11 మంది శిష్యులు ఉన్నారు కదా. ఇస్కరియోత యోధ అని వదిలేసండి, ఆయన పని అయిపోయింది కాబట్టి. 11 మంది శిష్యులు ఇదంతా గ్రహించారు, అర్థం చేసుకున్నారు. మనిషి దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుడి చిత్తం చేయటంలోనే మనిషి గడపాలి అని ఆ శిష్యులు గ్రహించి దేవుడి పనిలోనే ఉండేవాళ్ళు. ఆఖరికి తమ ప్రాణాలు సైతం దేవుడి పనిలోనే త్యాగం చేశారు. దేవుడి పని చేస్తే అది ఎంతోమందికి మేలు, వాళ్ళ ఆత్మలకి మేలు. మనిషి ఎప్పుడు అస్తమానం తన శరీరం బాగుండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నీట్గా ఉండాలి, తన అందంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఈ టైప్లో ఇలాగే ఆలోచిస్తాడు మనిషి. కానీ ఆలోచించాల్సిన విధానం ఏంటి? దేవునికి లోబడాలి, ఇతరులకి మేలు చేయాలి, ఇతరులని తమ పాపాల నుంచి రక్షించాలి.
ఇతరులకి యేసు ప్రభువుని పరిచయం చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఈ టైప్లో ఆలోచించాలి. మనం ఏంటంటే అస్తమానం మన శరీరాల కోసమే, మన కోసమే, మన సొంత అవసరాల కోసమే చూసుకోండి. దేవుడి పనులోనే బిజీగా ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్పేది. దేవుడి కోసమే మనకున్న ఈ పూర్తి జీవాన్ని దేవుడి కోసం మాత్రమే దారబోయాలి. ఇప్పుడు ఎలా అంటే మన శక్తి సామర్థ్యాలు, మన యుక్తులు, తెలివితేటలు అన్నీ కూడా ఎలా దారిపోయాలి? గుడ్డ ఉందా, అదంతా పిండాలి. పిండితే ఎలా అయితే ఇవన్నీ వాటర్ అనేది వచ్చిద్దో అదే ఆ టైప్లోనే మన శక్తి సామర్థ్యాలన్నీ అది దేవుడి సేవలో పోయాలి. మన తెలివితేటలో జ్ఞానాన్ని, బలాన్ని అన్నీ కూడా మనం అంతా కూడా ఇదంతా కూడా దేవుని సేవలోనే పొయ్యాలి. అదంతా అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఇప్పుడు లోకస్తులు లోకానుసారంగా జీవిస్తారు. అలాంటి వాళ్ళతో మనం ఎక్కువగా ఉండకూడదు. మనం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మన ఉన్న భక్తి పాడు చేస్తారు, ఏయో మాటలు చెప్తారు, మనసిరి చేస్తారు, తప్పుడు బోధ చేస్తారు. యేసు ప్రభు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, ఇక మేము మా విగ్రహాలను పూజించు నువ్వు పరలోకం వెళ్తావు, అదేం ఉండదు అన్నట్టుగా ఈ లోకానుసారంగా మార్చేస్తారు. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా లోకానుసారంగానే మనసు ఉంటుంది. కాబట్టి లోకానుసారమైన మనుషులతో ఎక్కువగా ఉండకూడదు. ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న అపవిత్రత అంటిద్ది, అంతే కదా. వాళ్ళ అపవిత్రమైన ఆలోచనలు కూడా మనకు అంటుతాయి. అప్పుడు మనం మార్గంలో నుంచి పక్కదారి పడతాం. తిన్నగా వెళ్ళాల్సిన రూట్ నుంచి ఈ రూట్ వదిలేసి పక్క రూట్లు పడతాం. అప్పుడు మనకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుణ్ణి ఎప్పుడైతే ఆధారం చేసుకోకుండా మన సొంత తెలివితేటలను, ఈ లోకంలో ఉన్న ఈ చెత్త చెదారమైన వాటిని కానీ, లోకానుసారమైన మనుషుల మాటలు వేది కానీ, పక్కదారి కానీ పడితే మనకి బాధలు ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఏమైనా డబ్బు వచ్చిందనుకో ఈ మార్గంలో, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు వెతికింది చెత్తని, టైం వేస్ట్ చేసుకున్నావు. ఈరోజు బిడ్డ ఇదిగో నువ్వు ఈరోజు టైం వేస్ట్ చేసుకున్నావు. ఈరోజు అలా నిన్న టైం వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడు ఉదాహరణకి అంబానీ ఉన్నాడు, టైం వేస్ట్ చేసుకున్నాడు. 0 వాల్యుయేషన్ తూకం పెడతాడు, దేవుడు తూకం పెడతాడు. ఈయన ఇప్పుడు ఉదాహరణకి అంబానీకి 1500 కోట్లు ఉన్నాయి అనుకో, ఉదాహరణకి తూకం వేసాడు. ఇతనిలో భక్తి లేదు, 0 తేలిపోతున్నాడు. అంబానీ తూకం పెట్టాం, తేలిపోతున్నాడు. వెయిట్ లేడు, తేలిగ్గా ఉన్నాడు. భక్తి ఉంటే దిగుతాడు, భక్తి ఉంటే వెయిట్ ఉన్నట్టు. భక్తి లేడు కాబట్టి తేలిపోతాడు. అప్పుడు ఉపయోగం ఉండదు, ఇంకా వేస్ట్. మనం మంచి భక్తి చేశారనుకో, ఉదాహరణకి పాపం లేకుండా ఉండాలి. భక్తి చేస్తే మంచి వెయిట్ వస్తారు. ఒక వాల్యుయేషన్ రావాలంటే, వెయిట్ పెరగాలంటే ఒక మనిషి భక్తి చేయాలి. భక్తి చేస్తే దైవశక్తితో నింపబడతాడు. కాబట్టి అతను మంచి తూకం తూగుతాడు, అతని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత ప్రార్థన చేస్తుంటే పాపానికి అంత దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే అపవాది మామూలుగా ఉండదు, వ్యవస్థ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరు అంటారు ప్రార్థన చేస్తే శ్రమలు వస్తాయి. కారణం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే, పరిశుద్ధత ఉండలేదుగా. పాపానికి బాగా చోటిస్తానే ఉంటున్నావు, పద్దాక రోజుకి లూజ్ ఇస్తున్నావు. అందుకే సాతాను వచ్చి ఇబ్బంది పెడుతుంది. నువ్వు అధికంగా ప్రార్థన చేసినప్పుడు అధికంగా పరిశుద్ధంగా ఉండటానికి ట్రై చేయాలి. ఏ చిన్న లోటుపాటు కానీ ఆలోచన ద్వారా కానీ మాట ద్వారా, ఆలోచన ద్వారా ముఖ్యంగా రాకుండా ఉండాలి, మాట ద్వారా కూడా. ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడు పక్కన సైతాన్ని గమనించుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ చిన్న లోటు ఇవ్వకుండా, ఎలాంటి లోటు ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రార్థన చేసేవాడు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంతగా పాపానికి దూరంగా ఉండాలి. అప్పుడు సాతాను నీ దగ్గరికి రాదు చాలా వరకు. అది ఇక్కడ వ్యవస్థ. దేవుని యందు ఇదంతయో ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. కాబట్టి మనిషి ఏంటంటే ఈ 70 సంవత్సరాల్లో పాపానికి దూరంగా ఉండటానికి చూడాలి, పరిశుద్ధతను పెంచుకోవాలి.
ఇప్పుడు స్తుతిస్తా మన పరిశుద్ధతనే దాన్ని పెంచుకుంటూ ఉండాలి. మనం స్తుతిస్తే మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆవగించంత పరిమాణంలో ఉండొచ్చు స్టార్టింగ్లో. మనం ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో అధిక సమయం దేవుడికి కేటాయించి ఎక్కువ సమయం, ఎప్పుడైతే మనం ఎక్కువగా స్తుతిస్తామో మనలో ఉన్న ఆవగింజ అంత పరిమాణంలో పరిశుద్ధాత్మ ఉండొచ్చు. స్తుతించినప్పుడు ఈ పరిమాణం ఆత్మ పెరుగుతుంది మనలో. పెరిగి మనం ఏది అవమంటే అది అయ్యింది. మన నోటితో ఏది పలుకుతామో మంచే కానీ చెడే కానీ దేవుడే జరిగిస్తాడు. అలా అయిపోయింది. ఆ పరిశుద్ధాత్మ పరిమాణం పెరగాలంటే ఏం చేయాలి? స్తుతించుకోవాలి దేవుణ్ణి. లోకానుసారమైన కోరికలు తగ్గించుకోవాలి. ఆ లోకానుసారమైన మనసు అనేది తగ్గించుకుంటేనే దేవుడు మెచ్చుకుంటాడు. అప్పుడే మనం దేవుళ్ళు సరిగ్గా నడవగలుగుతాం. మనం భక్తి చేసేవాళ్ళు ఏంటంటే ఇంకా తీవ్రమైన భక్తి చేయడానికి చూడాలి. లోకానుసారమైన మనసు అనేది తీసేసుకుని మనం ఈ 70 సంవత్సరాల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పాపానికి చోటు ఇవ్వకుండా ఈ పరిశుద్ధతను పెంచుకుంటూ ఇతరులను కూడా పరిశుద్ధతలో నడిచేటట్టు చూడాలి. మనం అందరం అలా చేయదుముగాక. ఆమేన్. హల్లెలూయా.